హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ లాస్ట్ వీక్ ఏం జరిగింది అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ కూడా ఏం జరిగింది. సీ ఇఫ్ యూ సీ ద సెన్సెక్స్ ఆల్సో సీ సెన్సెక్స్ ఆటోమేటికల్లీ మార్నింగ్ బై ట్రిగ్గర్ ఇచ్చింది. ఈవెన్ మన ట్రెండ్ లైన్ కూడా చెప్తుంది ఆటోమేటికల్‌గా ఈ రేంజ్‌లో. ఈవెన్ నిఫ్టీ కూడా చూడండి, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అవర్ టార్గెట్ లెవెల్స్ ఈస్ ఒక హిట్. ఓకే. సో బయర్ సెల్లర్ రేంజ్‌ని టచ్ చేసింది. ఆబ్వియస్లీ ఇట్ వెంట్ అప్ సైడ్ టు టార్గెట్ ఆఫ్ TP4 అండ్ TP5. వెన్ ట్రెండింగ్ మార్కెట్ మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే TP5 టచ్ చేస్తది. నార్మల్ టైమ్స్‌లో TP4 అండ్ TP3 మాత్రమే టచ్ అవుతదండి. సో మార్కెట్ అనేది డిఫరెంట్ సినారియోస్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు అర్థమై ఉంటది. చాలా రోజుల నుంచి ట్రేడింగ్ చేస్తే మార్కెట్ ఎన్ని సినారియోస్‌లో రన్ అవుతాయి అన్నది. ఆ సినారియోస్ బట్టి టార్గెట్స్ అనేవి ఉంటాయండి. ఓకే. సో కమ్ టు దట్ నెక్స్ట్ సెక్షన్. సీ చూసారు కదా మన టార్గెట్స్ అనేవి ఎలా ఫుల్‌ఫిల్ అయినాయో. ఇఫ్ యూ సీ దిస్ సెన్సెక్స్ ఆల్సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6. మన AI లెవెల్స్ ఇటు పర్ఫెక్ట్‌గా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఓకే. ఈవెన్ యూ వాంట్ యూజ్ దిస్ బై సెల్ ట్రిగ్గర్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ జస్ట్ పుట్ అండ్ 2 నంబర్స్. ఓకే. సీ దిస్. ఇఫ్ యూ వాంట్ ఐ సెలెక్టెడ్ వన్ మోర్ థింగ్. ఓకే. See here buy signal is formed. It's automatically it came down to target. ఓకే. మధ్యలో సిగ్నల్స్ ఈవెన్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో వస్తే అది చూపిస్తది చూడండి. రీటెస్ట్ ఆఫ్ బై. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్‌సైడ్ డైరెక్షన్ అని మీకు ఆటోమేటిక్‌గా చెప్తా ఉంది. చూసారు కదా ఈవెన్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో కూడా ఎన్ని ట్రిగ్గర్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా తెలుస్తా ఉంటది. ఈవెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో కూడా ఎన్ని ట్రిగ్గర్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా తెలుస్తా ఉంటది. సో దీస్ ఆర్ ట్రెండింగ్ క్యాండిల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బై సెల్ ఇండికేషన్స్. ద ట్రిగ్గర్ ఇండికేషన్స్. ట్రిగ్గర్‌ని ఇండికేట్ చేసి చూపిస్తది. ఓకే. ఇట్స్ ఇండికేషన్. రికమెండ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ పాసిబిలిటీ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ట్రిగ్గర్స్ అనేవి 90% ఈజ్ వర్కింగ్ ఫైన్ సార్. 90% ఈజ్ వర్కింగ్ ఫైన్. సీ హియర్ ద సెల్ ట్రిగ్గర్ ఈజ్ ఫార్మ్డ్ బట్ ఆటోమేటికల్లీ కేమ్ డౌన్ టు సెల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ట్రిగ్గర్ లెవెల్స్ ఆల్సో. ఓకే. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ ట్రిగ్గర్ లెవెల్స్ ఆల్సో. సో కమ్ టు దట్ సినారియో. అంతా అయిపోయింది. ఓకే. సో కమ్ టు దట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో చూద్దాం. సో మార్కెటు ఓకే. సో మార్కెటు మనకు ఏం చెప్తుంది? ఓకే. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. సో కమ్ టు దట్ నిఫ్టీ వద్దాం. నిఫ్టీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్. దానికి ముందు సింపుల్‌గా డే టైం ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. సో మార్కెట్ అనేది ఇంకా నెక్స్ట్ టార్గెట్స్ ఎంతవరకు ఉన్నాయి? సో అది మంత్లీ టైం ఫ్రేమ్‌లో వెరిఫై చేద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్‌లో మనకేం చెప్తుంది మార్కెట్ అనేది? సో ఐ స్విచ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ట్రెండ్ లైన్స్ అవన్నీ తీసేసాను. సో మార్కెట్ అనేది ట్రెండ్ డైవర్షన్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు సీ జస్ట్ ఐ స్విచ్డ్ ఆన్ బై సెల్ ఇండికేషన్ ఆల్సో. ఓకే. బై సెల్ సిగ్నల్ ఇండికేషన్ ఇక్కడే ఇచ్చేసింది. ఓకే. సో మార్కెట్ ఈస్ గోయింగ్ టు అబోవ్ దట్ రేంజ్. ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి? దిస్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ 25,954 ఈస్ ద టార్గెట్ ఆఫ్ దట్ నిఫ్టీ ఫర్ ద మంత్లీ లెవెల్. గుర్తుపెట్టుకోండి మంత్లీ లెవెల్. ఓకే. సో మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటుంది అని చూసుకుందాం. 26,000 ఈజ్ రౌండ్ ఫిగర్ బట్ 950 ఆర్ 960 రేంజ్ అనేది చూసుకోవచ్చు. ఓకే. దెన్ కమ్ టు సినారో. ఇది ఇంత పెద్ద బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది డైలీ క్యాండిల్‌లో. ఓకే. దెన్ రేపు కూడా బులిష్ అయ్యి యాజ్ వెల్ యాజ్ కొంచెం ఇది అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ద వీక్లీ టైం ఫ్రేమ్ బేస్‌లో సో ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందని చూపిస్తుంది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ టార్గెట్ ఆఫ్ 26,500 చూపిస్తుంది. ఏది? దీస్ ఆర్ క్వార్టర్లీ లెవెల్స్. జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 3 మంత్స్ లెవెల్ అండి. ఓకే. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందా ఆర్ ఇట్ విల్ గో అప్ సైడ్ డైరెక్షన్ అనేది మనం లోయర్ టైం ఫ్రేమ్‌లో వెరిఫై చేస్తూ ఉంటాం. ఓకే. సో దిస్ ఈస్ ద మంత్లీ లెవెల్ అండ్ కమ్ టు దిస్ ఈస్ ద వీక్లీ లెవెల్స్. ఓకే. సో వీక్లీ లెవెల్స్‌లో ఆబ్వియస్లీ TP4ని క్రాస్ అయిపోయి పైన క్లోజ్ చేసింది. ఓకే. సో క్రాస్ అయిపోయి పైన క్లోజ్ చేసింది. దెన్ కమ్ టు నెక్స్ట్ వీక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో కమ్ టు దట్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ లెవెల్స్. కమ్ టు హియర్ గైస్. సో ఫస్ట్ ఏం చెప్తుంది? నిఫ్టీ అనేది కంపేర్ టు ద ప్రీవియస్ డే కంపేర్ చేస్తే లెవెల్స్ అనేది లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ లెవెల్స్ అనేవి చాలా నారోగా ఉన్నాయి. ఓకే. సో రేపు నాకు తెలిసినంత వరకైతే నెక్స్ట్ వీక్‌లో
the Nifty is the strongest is TP5. సో TP5 is the 26,400 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది నిఫ్టీ 50లో. ఓకే, సో కమ్ టు దట్ ఐ విల్ స్విచ్ ఆఫ్ దిస్ ప్రీమియం పిక్స్. లాస్ట్ వీక్ కంప్లీట్ క్లోజ్ చేస్తున్నాను. ఈ వీక్లో చూడండి. సో ఈ వీక్లో మ్యాక్స్ టు మ్యాక్స్ TP5 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, TP4 ఈజ్ ద రెసిస్టెన్స్. ఓకే, సో TP4 ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ ద వీక్లీ సినారియో. గుర్తుపెట్టుకోండి గైస్, 26,150 రేంజ్ అనేది 139 రేంజ్ అనేది TP4 యొక్క ఎండ్ చూపిస్తుంది. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 రేంజ్ 26,300 అండ్ 26,410 రేంజ్లో చూపిస్తుంది. సో దీస్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కమ్ డౌన్ టు మార్కెట్ ఫాల్ అయితే ఎంతవరకు ఛాన్సెస్ కనబడుతున్నాయి. సి దీస్ ఆర్ బై జోన్. సి ఇక్కడ బై జోన్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఫాలో అవ్వాలంటే ఓకే ఈ ఎల్లో బ్యాండ్ సి ఇక్కడ చూడండి, సెల్లర్స్ వరకు ఇక్కడ వరకు వచ్చి బై ఫామ్ చేసింది. సి ఈ ఎల్లో బ్యాండ్ TP1 బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితేనే మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP0 అండ్ దిస్ బై జనరేట్ automatically come down to here and stop the market. ఓకే, సో దిస్ వీక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు డౌన్కి వస్తే అప్పుడు బై చేసుకుంటాను, లేదా ఎప్పుడు అప్కి వస్తే అప్పుడు సెల్ చేసుకుంటూ ఉంటాను. లేదు అనుకుంటే పిఈ ఇన్ ద మనీ ఎట్ ద మనీ నేను రికమెండ్ చేయను గైస్. ఎందుకు అంటే ఎల్ ద మనీ మీకు తెలిసే ఉంటుంది కదా, డికే కూడా ఉంటుంది. స్పెషల్లీ ఇన్ ఎక్స్పైరీ డికే విల్ బి మోర్. సో అందుకని నేను ఎక్కువగా ఇన్ ద మనీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నేను ట్రేడ్ చేస్తాను. ప్రిఫర్ అంటే డిపెండ్స్ అపాన్ మీ రిస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీని బట్టి, రిస్క్ అండ్ రివార్డ్ బట్టి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ నిఫ్టీ 50 లెవెల్స్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ గైస్, దీస్ ఆర్ నిఫ్టీ 50 లెవెల్స్. కమ్ టు దిస్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది? బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ప్రీమియం పిక్స్, జస్ట్ ఐ స్విచ్ ఆన్ present premium peaks. Just come to weekly, monthly. See, మంత్లీలో అయితే మార్కెట్ అనేది సూపర్ బులిష్ మోడ్లో రన్ అవుతూ ఉంది. సూపర్ బులిష్ మోడ్లో రన్ అవుతూ ఉంది. సో మార్కెట్ అనేది ఒక కిందికి లో క్రియేట్ చేసింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 ఆల్మోస్ట్ హై బ్రేక్ టచ్ చేయడానికి వచ్చింది. టచ్ చేసి రీకరెక్షన్ అయింది, కొంచెం లిటిల్ బిట్ కరెక్షన్ అయింది. సో ఈవెన్ ఇట్స్ పాసిబుల్ టు యాంటిసిపేషన్ టు టెస్ట్ మళ్ళీ TP4 టచ్ చేసి పైకి వెళ్తే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 అండ్ TP7 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫర్ దట్ ఎంటైర్ మంత్, దిస్ ఇస్ ద మంత్. సో కమ్ టు దట్ వీక్లీ సినారియో. ఓకే, సో వీక్లీ సినారియోలో చూస్తే మార్కెట్ మనకు TP6 టచ్ చేసేసింది. ఓకే, దెన్ కమ్ టు నెక్స్ట్ వీక్ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీక్లో ఏం చెప్తుంది? మార్కెట్ అనేది ఇంకా స్టిల్ అప్ సైడ్కే వెళ్ళబోతుంది అని చెప్తుంది. ఓకే, సో అప్ సైడ్ వెళ్ళబోతుంది, బట్ వేర్ ఇస్ ద బయ్యర్స్ అండ్ వేర్ ఆర్ ద సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అనేది మనం వెరిఫై చేసుకుందాం. ఓకే, సో 56,000 రౌండ్ ఫిగర్ లెవెల్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బుల్లిష్ మార్కెట్ రేంజ్లో. ఓకే, సో ఇది బుల్లిష్ మార్కెట్ యొక్క వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. ఇలాగ ఎప్పుడైనా వీక్ TP4 దాటి TP5 టచ్ చేసి అండ్ రీటెస్ట్ ఇచ్చి TP4 కాంప్రమైజ్ అవ్వనంత వరకు, కాంప్రమైజ్ అంటే కిందికి రానంత వరకు, TP4 బ్యాండ్ నుంచి కిందికి రానంత వరకు మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే నా వ్యూ ఈజ్ అప్ సైడ్ టు టార్గెట్ ఆఫ్ TP5, TP6 అండ్ TP7 గైస్, గుర్తుపెట్టుకోండి. కమ్ టు రీటెస్ట్ లైక్ దిస్. ఓకే, సో రీటెస్ట్ ఎలా అంటే మార్కెట్ ఇలా వచ్చి, ఓకే, మార్కెట్ అనేది ఇలా వచ్చి జస్ట్ ఇలా రీటెస్ట్ ఇచ్చి అండ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్ యాంటిసిపేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ద లెవెల్స్ అనేవి టార్గెట్ అనేది ఇంతవరకు ఉండొచ్చో ఉండదో చెప్పలేను కానీ, బట్ నా యాంటిసిపేషన్ టెస్ట్ అయితే TP5 వరకు ఉంది. ఎప్పుడు TP5 దాటితేనే, ఓకే, ఈ లెవెల్ దాటితేనే ఈ రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఆర్ అదర్వైజ్ మై వ్యూ ఇది కానీ దాటితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1, దెన్ రీటెస్ట్, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ లైక్ హియర్ అండ్ ఇట్ విల్ కమ్ డౌన్. మార్కెట్ అయితే బుల్లిష్ మోడ్లో రన్ అవుతుంది. ఓకే, సో బెరీ సిగ్నల్స్ నేను చూడను. ఓకే, సో మార్కెట్ అనేది బుల్లిష్ మోడ్లో రన్ అవుతుంది కాబట్టి సో బేరిష్ సిగ్నల్స్ అనేవి నేను చూడదలుచుకోలేదు. ఓకే, సి గైస్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లో వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఈ లెవెల్స్ చెప్తున్నాయి మనకు. ఓకే, సి గైస్ అర్థమైంది కదా, మనకు మార్కెట్ అనేది ఎంత రేంజ్ వరకు వెళ్ళబోతుంది అనేది మనకు తెలుస్తుంది. దీస్ ఆర్ బయ్యర్ సెల్లర్ జోన్.
దిస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో యాంటిసిపేషన్ మార్కెట్ ఎప్పుడు కిందికి వచ్చినా కానీ మనం అప్ సైడ్కే చూసుకుంటాం. ఓకే, ఇట్స్ బుల్లిష్ మార్కెట్. ఓకే, సో కమ్ టు దట్ సినారియో ఈజ్ దట్ నెక్స్ట్ ఏంటి? ఓకే, మిడ్ క్యాప్ మార్కెట్. ఓకే, సో మిడ్ క్యాప్ మార్కెట్లో మనకేంటంటే లాస్ట్ వీక్ నుంచి కంపేర్ చేస్తుంటుంటే మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. ఓకే, సో మిడ్ మార్కెట్లో, మిడ్ క్యాప్ మార్కెట్లో మన ఫస్ట్ చూడు, TP3 నుంచి రిజెక్ట్ అయింది. ఓకే, TP3 నుంచే రిజెక్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ వేరే ఇట్ కేమ్ బయర్ సెల్లర్ బ్యాండ్ వరకు వచ్చేసింది. ఓకే, ఈ సెల్లర్ బ్యాండ్ నుంచి మళ్ళీ రీటెస్ట్ ఇలా ఇచ్చి దెన్ ఆటోమేటికల్ కేమ్ టు డౌన్ సైడ్. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడే ఈ బయర్ సెల్లర్ బ్యాండ్లోనే కాంప్రమైజ్ అయిపోయింది. సో ప్రెజెంట్ అయితే వీక్లీ లెవెల్స్ ప్రకారంగా చూస్తే స్టిల్ ఇంకా మార్కెట్ అనేది డైవర్షన్ తీసుకుంది. బై సిగ్నల్ కూడా ఇచ్చింది చూడండి. బై సిగ్నల్ కూడా ఇచ్చి ఈ రెండింటి యొక్క పైనే ఉంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో దానికి ముందు ఒక్కసారి జస్ట్ కమ్ బ్యాక్ టు హియర్. సో నెక్స్ట్ వీక్లో మనకు మార్కెట్ ఎంత రేంజ్ వరకు ఉంది అనేది చూద్దాం. హియర్ బయర్ సెల్లర్ బ్యాండ్ అనేది వెరీ వెరీ వైడ్గా ఉంది. ఇట్ విల్ టచ్ అండ్ ఇట్ వెంట్ అవుట్. ఓకే, డైలీ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే, సో మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ అనేది 13,300 రేంజ్లో కనబడుతుంది. ఓకే, వీక్లీలో అయితే 13,300 రేంజ్ అయితే కనబడుతుంది. ఓకే, మంత్లీలో 13,300 రేంజ్ అనేది కనబడుతుంది. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రేంజ్ దాటితేనే 330 to 340 రేంజ్ దాటితేనే మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ లాగా కనబడుతుంది నాకు. ఓకే, నాకు స్పెషల్గా నాకు అలా కనబడుతుంది. సో కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సో 30 minutes టైం ఫ్రేమ్లో మనకు నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎలా కనబడుతూ ఉంటాయి. ఓకే, దానికి ముందు అండ్ పడితే ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది? ది ఫస్ట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 12,600 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న బుల్లిష్ మార్కెట్ సినారియో బట్టి మార్కెట్ ఎంత రేంజ్ వరకు వెళ్ళబోతుంది అనేది కూడా ప్రిడిక్ట్ చేద్దాం. ఓకే, సో కమ్ టు దట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. జస్ట్ ఐ స్విచ్ చూడండి ఇష్టం నెక్స్ట్ వీక్ లెవెల్స్. గైస్, ఓకే, ఈ వారంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ వారం ట్రెండింగే కనబడుతుంది చూడండి. సో బ్యాండ్స్ అనేవి చాలా నారోగానే ఉన్నాయి. లిటిల్ బిట్ కొంచెం ఇఫ్ లిటిల్ బిట్ జూమ్ ఇట్, ఓకే, లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మీకేం చెప్పాను, 13,300 రేంజ్, 13,300 to 350 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది అని చెప్పాను కదా. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చూస్తే జస్ట్ లాస్ట్ వీక్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ వీక్ని మాత్రమే పెడుతున్నాను. ఓకే, సో ఈ వీక్ని మాత్రమే పెడితే మనకేం కనబడుతుంది, ఆ బయ్యర్ సెల్లర్ జోన్ బ్యాండ్ డిసైడ్ అయిపోయింది చూసారా. 13,344 రేంజ్ అనేది బయ్యర్ సెల్లర్ బ్యాండ్. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఈ రేంజ్ వెళ్ళేంత వరకు, ఈ రేంజ్ నుంచి కిందికో పైకో వెళ్ళేంత వరకు మనం డెసిషన్ తీసుకోకూడదు. ఓకే, బట్ బుల్లి సినారియోలో ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు ఎంట్రీ అవుతానంటే TP1 దగ్గర ఎంట్రీ అయ్యి ద స్టాప్ లాస్ ఈ రేంజ్ పెట్టుకొని దెన్ ఇట్స్ గోయింగ్ టు అప్సైడ్ డైరెక్షన్ ఆఫ్ TP4 అండ్ TP5 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే గుర్తుపెట్టుకోండి, ఈ 13,350 రేంజ్ క్రాస్ అవుతేనే అప్పటిదాకా నా వ్యూ ఈజ్ డౌన్ సైడ్ ఓన్లీ. ఓకే, సో ఇఫ్ బుల్లిష్ మార్కెట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP6 కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ మై వ్యూ ఈజ్ ద మ్యాక్సిమమ్ ఈజ్ ద TP5 రేంజ్ వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాలింగ్ రియల్లీ ఇట్స్ కంటిన్యూ టు ఫాల్, యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ TP2 అండ్ TP3 డౌన్ సైడ్. ఓకే, ఇది రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సెన్సెక్స్, ఓకే, బ్యాంక్ ఎక్స్ చూద్దాం. బ్యాంక్ ఎక్స్లో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా చూసామో బ్యాంక్ ఎక్స్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5, ఫస్ట్ వన్ ఈజ్ ద TP4 అండ్ TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. TP4 ఈజ్ ద రెసిస్టెన్స్, TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది కూడా సేమ్ ఇలాగే వచ్చి రీటెస్ట్ ఇస్తే మాత్రం TP4 కాంప్రమైజ్ అవునంత వరకు మన వ్యూ ఈజ్ అప్ సైడ్. TP4 కాంప్రమైజ్ అయిపోతే దెన్ మై వ్యూ ఈజ్ డౌన్ సైడ్ టు టెస్ట్ టు హియర్ ఆర్ హియర్, దెన్ ఐ విల్ టేక్ యాజ్ ఏ వన్ మోర్ బై ఎంట్రీ, జస్ట్ రీటెస్ట్ అండ్ ఫాల్ డౌన్. ఓకే, సో చూద్దాం. ఓకే, ఇది బ్యాంక్ ఎక్స్ అనేది. ఓకే, దానికి ముందు వన్ మోర్ గైస్, ఇది వీక్లీ అనాలిసిస్ అయిపోయింది. సో కమ్ టు దట్, మనకు స్పెషల్లీ మండే ఎక్స్పైరీ ఉంది. ఏది? బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్. ఓకే, సో బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీలో ఉన్నప్పుడు సో 5 minutes టైం ఫ్రేమ్లో చూసి దెన్ కమ్ టు టుమారో లెవెల్ స్విచ్ ఆన్ చేద్దాం. జస్ట్ స్విచ్డ్ ఆన్. ఓకే, సో ప్రజెంట్ అయితే
సో ఇక్కడ బయింగ్ సిగ్నల్ ఫామ్ చేసింది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ ఎంతవరకు ఉంది? మండే మార్కెట్ అయితే రేపు మండే రేంజ్ అయితే TP5 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, గుర్తుపెట్టుకోండి. TP4 అండ్ TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది రీటెస్ట్ ఇంతవరకు రావచ్చు. లేదు అనుకుంటే మార్కెట్ కానీ కొంచెం డౌన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఓకే, ఈ రేంజ్లో ఓపెన్ అయితే నా వ్యూ ఈజ్ అప్ సైడ్ బికాస్ ఆఫ్ బయర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, జస్ట్ ఐ స్విచ్ ఆన్ ఇట్. Okay, see, 1 minute guys. Okay, see, బయింగ్ సిగ్నల్ ఫామ్ అయింది కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్సైడ్. బట్ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్ అయితే? సినారియో చూడండి, గిఫ్ట్ నిఫ్టీ 25,840లో ఉంది. సో ప్రజెంట్ మనం డైలీ అనాలిసిస్ చేసే ముందు ఫస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో కూడా వెరిఫై చేసుకుందాం. సో మన నిఫ్టీ ఎక్కడ ఉంది? ఫ్యూచర్ 25,760 ఉంది, అంటే 840లో ఉంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రీచ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ 25,880 వరకు వెళ్ళిపోయింది మార్కెట్. సో ఆబ్వియస్లీ మనం సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ ట్రేడ్ చేసేటప్పుడు రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, సో గ్యాప్ అప్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి? సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో ఓపెన్ అవుతుంది అని అనుకుంటున్నాను బ్యాంక్ ఎక్స్లో స్పెషల్లీ. ఓకే, బ్యాంక్ ఎక్స్లో ఈ రేంజ్ కానీ దాటి అండ్ లిటిల్ బిట్ టైం డీకే ఇచ్చి ఓకే, సో ఈ రేంజ్లో వరకు వచ్చి ఒక కన్సల్టేషన్ ఇచ్చేసి మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చి ఈ రేంజ్లో ఇలా వచ్చి కన్సల్టేషన్ వచ్చి పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఎప్పుడు TP4 దాటిపోతే మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ ఎల్లో బ్యాండ్ ఆర్ TP0 ఈ రేంజ్కి వచ్చి కన్సల్టేషన్ తీసుకొని మార్కెట్ గాత్రం మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీస్ ఆర్ టుమారో లెవెల్స్ గైస్, ప్లీజ్ లొకేట్ ఇట్ ఫర్ ద ఎక్స్పైరీ అండ్ ట్రేడ్ ప్రాపర్లీ. ఓకే, సో కమ్ టు దట్ మిడ్ క్యాప్ ఆల్సో. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను మిడ్ క్యాప్లో ఎంత రేంజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మీకు చెప్పాను కదా. సో 330 రేంజ్, 310 to 340 రేంజ్ అనేది 330 to ఈ రేంజ్. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. సో TP5 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద టుమారో మార్కెట్. ఓకే, సో మండే మార్కెట్. ఓకే, సో ఈ రేంజ్ కాంప్రమైజ్ అవ్వాలి. ఈ రేంజ్ కాంప్రమైజ్ అయితే ఈవెన్ బై సిగ్నల్ వచ్చింది కానీ కాంప్రమైజ్ అయిపోయి మార్కెట్ అనేది ఈ రేంజ్ వరకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఆల్రెడీ సెల్లర్స్ ఇక్కడ నుంచి మార్కెట్ పుష్ చేశారు. మార్కెట్ ఇక్కడ నుంచి పుష్ చేశారు కాబట్టి ఈ రేంజ్ నుంచి మళ్ళీ రీటెస్ట్ డౌన్ సైడ్కి వచ్చి ఓకే, ఇది కానీ కన్ఫర్మేషన్ అవ్వకపోతే మార్కెట్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, కింది వరకు మళ్ళీ బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్కి వచ్చేస్తుంది. ఈ రెండు కన్సల్టేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్కి తీసుకోబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు మార్కెట్ మిడ్ క్యాప్ ఈజ్ ద వాలటైల్ ఇన్ బిట్వీన్ ఆఫ్ TP5 టు ఈ రేంజ్ TP2 ఆర్ TP1 రేంజ్ వరకు, TP5 నుంచి ఈ రేంజ్ వరకు కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాలటైల్ టు కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు అలాగే ఉంది అండ్ ట్యూస్డే మార్కెట్ డైరెక్షన్ తీసుకోబోతుంది. ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్ సైడ్ ఇది బ్రేక్ అవ్వాలి, లేదు అనుకుంటే కిందికి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద మిడ్ క్యాప్ లెవెల్. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈవెన్ నా వర్త్ నేను ట్రేడింగ్ చేసిన దానికి కంటే నా ఇండికేటర్, ఓకే, నేను లైవ్లో కొంచెం తక్కువగా వస్తాను. ఈవెన్ లైవ్లో రాకపోయినా కానీ నా ఇండికేటర్ రెస్పాన్స్ని బట్టి మీకు అర్థమైతే ఓకే, ఇంత పెట్టిన ఎఫెక్ట్కి కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే రికమెండ్ కూడా చేయండి. ఇఫ్ యూ వాంట్ సీ దిస్ లెవెల్స్ గాయస్, సి ప్రీవియస్గా చూడండి ఎంత బ్యూటీగా రన్ అవుతుంది. సో మిడ్ క్యాప్ ఆల్రెడీ వాలటైల్ అయింది. సో మేబీ కన్సల్టేషన్ టు అప్ సైడ్ బ్రేక్అవుట్. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అప్ టు TP5 రేంజే చెప్తున్నాను. ఓకే, సో TP5 రేంజే చెప్తున్నాను. ఈవెన్ TP5 దగ్గర నుంచి TP4కి వచ్చి పైకి వెళ్తే మాత్రమే అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటుంది. లేదు అంటే అప్పటిదాకా మార్కెట్ అనేది తీసుకోదు. ఓకే, సో అప్పటిదాకా తీసుకోదు. సో దీస్ ఆర్ టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ ప్రీవియస్లీ ఆల్సో. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ చెక్ దిస్ ఈస్ ద సెల్లర్స్ బ్యాండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సి గైస్ ప్లీజ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లస్ ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, సో సెన్సెక్స్ అయిపోయింది. సారీ, సెన్సెక్స్ కాదు, ఇప్పుడు ఆప్షన్స్ కిందకి తీసుకుందాం. ఓకే, స్పెషల్లీ ఒక ఆప్షన్ తీసుకుందాం గైస్. ఓకే, సో ఏది బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ ఎంతవరకు టార్గెట్ ఎస్యూమ్ చేయొచ్చు? 62,300 రేంజ్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని. అదే 62,000 బ్యాంక్ ఎక్స్ కదా.
బ్యాంక్ ఎక్స్ 62,400 పుట్ తీసుకుందాం. ఓకే, సో పుట్ తీసుకుంటే $62,400 పుట్ November 4th. Yeah, this is the September, October, November. This is the September only, na guys. So you have to select the 62,400 put. What it is? Data is not coming. Okay, I think data is లేదండి దీంట్లో. డేటా లేనప్పుడు మనం ఏమి చేయలేము. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ, యూ వాంట్ గెట్ ద ప్రాఫిట్. ఓకే, assume it's a bank nifty, the target level should be, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 55,000 is the round figure level, TP5 is the target. ఓకే, TP5 is the target assume చేస్తున్నాను. నేను ఈ రేంజ్కి వస్తే సెల్ తీసుకుంటానండి. అప్పటిదాకా నేను సెల్ తీసుకోను బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, కాల్ సైడే వెళ్తాను. సో కాల్ సైడ్ వెళ్తే ఎట్లా ఉంది, బై ఎక్కడ ఉంది, 52,800 రేంజ్లో బయింగ్ సిగ్నల్ ఉంది. ఓకే, సో 52,800 is that. ఓకే, 25th September call. See, it's a huge money లో ఉంది. ఓకే, సో మార్కెట్ గ్యాప్ అప్ అవుతే, ఓకే, గ్యాప్ అప్ అవుతే ఇది వెంట్ అప్ టు TP5 1200-1300 రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, ఈ రేంజ్లో సెల్ చేసుకుంటే, ఓకే, ఈ రేంజ్లో సెల్ చేసుకుంటే ఈ రేంజ్ వరకు వచ్చినా కానీ చాలు, ఒక 300 పాయింట్స్ ఆర్ ఈ రేంజ్ వరకు అయితే పక్కా వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, ఈవెన్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వస్తే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, ఆప్షన్ సెల్లర్ అయితే TP5 రేంజ్లో సెల్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్, ఐ విల్ టెల్ యూ, సారీ 53,200, 53,000 రౌండ్ ఫిగర్ కదా. సో అది పర్ఫెక్ట్ అండి. సో 53,000 మరి డీప్ ఇన్ ద మనీ ఇచ్చాను నేను. సో ప్రజెంట్ అయితే కొంచెం లిటిల్ బిట్ అబవ్ మనీ ఇద్దాం. సో ఇది టార్గెట్ అయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందో తెలుసా, ఇది వెళ్తుంది 1100 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉందండి. ఓకే, సో 1050 to 1100 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ సెల్ ఇట్ హియర్. ఓకే, సో దీని టార్గెట్ ఎక్కువ కూడా లేదు, నో ప్రాబ్లం. సో అదే మార్కెట్లో మార్కెట్ కిందికి వస్తుంది అనుకుందాం, 53,900. ఓకే, ఆర్ 54,000, సారీ 54,900 చూద్దాం. ఇది డేటా లేదు అంత ఎక్కువగా. ఓకే, సో ఈ డేటా అనేది లేనే లేదు దీంట్లో. సో దీంట్లో డేటా లేదు కాబట్టి మనం డేటా ఉన్నది తీసుకుందాం. సో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది, సో 54,500, 54,800 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 54,600. ఓకే, సో పుట్ తీసుకుందాం. ఈవెన్ దీంట్లో కూడా డేటా లేదు, నో ప్రాబ్లం. ఇది మీకు ఫాల్ అయితే ఎంతవరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే 700 to 600 రేంజ్లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నేను ఈ రేంజ్లో బై చేసుకుంటా, యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 అండ్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈవెన్ అవుట్ ఆఫ్ ద మనీస్ కిందకి చూస్తే 54,200 చూసినా కానీ పుట్, ఈవెన్ యూ కెన్ సీ గైస్ హియర్, ఇది మీకు ఎంతవరకు పడే ఛాన్స్ కనబడుతుందంటే, సో 400 రేంజ్. ఓకే, 400 to 500 రేంజ్ వరకు పడే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, 400 to 500 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనము ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే సింపుల్ సార్, మార్కెట్ పడుతుంది అంటే, పెరుగుతుంది అంటే పుట్ వాల్యూ పడుతూ ఉంటుంది. సో ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత నేను బై చేసుకుంటాను, ఈ రేంజ్లో బై తీసుకుంటాను. మై టార్గెట్ షుడ్ బి 1, 2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ హియర్, ఎందుకంటే టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిటింగ్ హియర్. ఓకే, see here too much sellers and retest and sellers. ఈ రేంజ్లో నేను వచ్చాక తీసుకుందాం అనుకున్నాను. ఇలా రీటెస్ట్ వచ్చి ఇది కానీ క్రాస్ చేయకపోతే మళ్ళీ మార్కెట్ పడిపోయి ఈ రేంజ్ వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ ఇచ్చాను, టార్గెట్ కూడా ఇచ్చాను. ఓకే,
ద స్టాప్ లాస్ ఇస్ దిస్ ఎంట్రీ పాయింట్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, డిస్క్లైమర్, ఈ లెవెల్స్ మాత్రం ఓకే, ఈ లెవెల్స్ స్టాప్ అండ్ టార్గెట్ లెవెల్స్ ఎంట్రీ పాయింట్స్ కోసమే నేను డిఫైన్ చేశాను. తీసుకోవాలనుకుంటే యాజ్ యువర్ విష్ తీసుకోండి, లేదు అనుకుంటే నో ప్రాబ్లం. ఓకే, తీసుకుంటే మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్స్ డిస్క్లైమర్ గైస్, గుర్తుపెట్టుకోండి. మీరు స్పెషల్లీ ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు మీ వాల్యూమ్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి, మీ లాట్ సైజ్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. యూ విల్ గెట్ ద ప్రాఫిట్ యాజ్ పర్ ఇండికేటర్. ఓకే ఓకే గైస్, హోప్ అండర్స్టాండ్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ వీడియోకి ఇంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ రేపటి మండే అనాలిసిస్ వీడియోలో, ట్యూస్డే అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.